నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ ఏవ కేవలః, సదా అస్తిత్వాన్ని కలిగిన సత్యస్వరూప దైవం సర్వేశ్వరుడు. తనంత తానుగా అభివ్యక్తమై కాలాతీతుడైన పరమాత్మే సదాశివుడు. కలౌ దైవై మహేశ్వరః అని కూర్మపురాణం ప్రస్తావించింది. కలియుగానికి మహేశ్వరుడే పురాణవాక్కు. విశ్వాన్ని ముందుకు నడిపిస్తూ విశ్వభ్రమణానికి కారకమయ్యే అమేయ శక్తి స్వరూపుడు విశ్వేశ్వరుడు. విశ్వవందుడు, విశ్వనాథుడు, విశ్వపతి, విశ్వసాక్షి, విశ్వమూర్తి. ఇలా విశ్వంతో ఈశ్వరుడు సదా అనుసంధానమయ్యుంటాడు. అలాంటి విశ్వానుసంధాను నామాలలో శివుడికి అత్యంత విశేషమైన నామం దివ్యస్వరూపం విశ్వేశ్వరుడు. అన్నపూర్ణ సమేతంగా విశ్వేశ్వరమూర్తిగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా గాంధీనగర్లో కొలువుదీరి ఉన్నాడు. ఈ విశిష్ట మందిర విశేషాంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఏక ఏవ శివో నిత్యం నిత్య. నిత్య స్వరూపమైన దైవం శివుడని శరభోపనిషత్తు చెప్పిన మాట. చరాచర ప్రపంచంలో జీవశక్తిగా తేజరిల్లే శివాత్మే పరమేశ్వరుడు. విశ్వమంతా వెలుగై విశ్వ తేజోస్ఫూర్తిగా అలరారే మహేశ్వరుడు సర్వకామ్యాల్ని సిద్ధింపచేయడానికి విశ్వేశ్వరుడిగా అవతరించాడు. జ్ఞానమూర్తిగా భిన్న విభిన్న రూపాలలో మహాదేవుడి మూర్తిమత్వం ప్రకటితమవుతుంది. ఆ పరంపరలో విశ్వ సంరక్షకునిగా వర్ధిల్లే దివ్యరూపమే విశ్వేశ్వరుడు. అన్నపూర్ణాదేవి సమేతంగా ఎన్నో ఉపాలయాల సమన్వితంగా విశ్వేశ్వరుడు ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. కోటి జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం వల్లే శివభక్తి సిద్ధిస్తుంది. ఆనందమనే మాటకు అర్థం హృదయాలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించుకోవడం. శాశ్వతమైన మంగళదాయకుడిగా వెలిగే విశ్వేశ్వర స్వరూపం. కర్ణాటక రాష్ట్రం సింధనూర్ తాలూకా గాంధీనగర్లో నెలకొన్న పరిపూర్ణ శివక్షేత్రం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం. ఏక ఏవ శివో నిత్యం నిత్య. నిత్య స్వరూపమైన దైవం శివుడని శరభోపనిషత్తు చెప్పిన మాట. చరాచర ప్రపంచంలో జీవశక్తిగా తేజరిల్లే శివాత్మే పరమేశ్వరుడు. విశ్వమంతా వెలుగై విశ్వ తేజోస్ఫూర్తిగా అలరారే మహేశ్వరుడు సర్వకామ్యాల్ని సిద్ధింపచేయడానికి విశ్వేశ్వరుడిగా అవతరించాడు. జ్ఞానమూర్తిగా భిన్న విభిన్న రూపాలలో మహాదేవుడి మూర్తిమత్వం ప్రకటితమవుతుంది. ఆ పరంపరలో విశ్వ సంరక్షకునిగా వర్ధిల్లే దివ్యస్వరూపమే విశ్వేశ్వరుడు. అన్నపూర్ణాదేవి సమేతంగా ఎన్నో ఉపాలయాల సమన్వితంగా విశ్వేశ్వరుడు ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. వేదేషు శతరుద్రీయం దేవతాసు విశ్వేశ్వరం క్షేత్రేషు అలిముక్తం వై మంత్రే పంచాక్షరో పరః. వేదాలలో శతరుద్రీయం, దేవతలలో మహేశ్వరుడు, క్షేత్రాలలో కాశీ, మంత్రాలలో పంచాక్షరి మంత్రం శ్రేష్టమైనవి. షణ్మతాలలో అత్యంత ప్రాచీనమైనది శైవం. సర్వం శివమయం జగత్, అంతా శివస్వరూపమే. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, జీవుడు, సూర్యుడు, చంద్రుడు ఇలా అంతటా ఆవరించిన విశ్వరూపుడు మహేశ్వరుడు. అందుకే ఆ విశ్వపతిని విశ్వేశ్వరుడిగా కీర్తిస్తారు. పరబ్రహ్మతత్వస్వరూపమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన నామధేయం విశ్వేశ్వరుడు. విశ్వానికి సంకేతం శివలింగం. లింగమంటేనే గుర్తు, చిహ్నం. లయనా లింగమిక్తం అని శివపురాణం చెబుతుంది. పరాత్పర దైవాన్ని నేనే. విశ్వమనే అనంత ప్రకృతి మండలానికి అధినాయకుణ్ణి నేనే. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేద సంహితాలని మహాదేవుడు విశ్వేశ్వరుడిగా ప్రకటించాడు. సనాతన తత్వ జ్ఞానానికి, సకల శాస్త్రాలకు, స్మృతులకు, పురాణాలకు, ఇతిహాసాలకు ఆధారంగా వెలిగే వేద పురుషునిగా విశ్వేశ్వరుడు వెలుగొందుతున్నాడు. అలాంటి విశ్వనాథుడు జ్యోతిర్మయ లింగాకృతి వలె గర్భాలయంలో దివ్యాలంకృతంగా నేత్రపరంగా దర్శనమిస్తాడు.
విశ్వవంద్యా మహాశంభో విశ్వేశ్వరా దయాసింధో విశ్వతేజో సదానందో విశ్వరూపా దీనబంధో అంటూ విశ్వతేజోమూర్తి అయిన విశ్వేశ్వరుణ్ణి భక్తులు సభక్తికంగా ప్రార్థిస్తారు. వారి ప్రార్థనల్ని ఆలకించడానికి అనే రీతిలో జ్యోతిస్ఫాటిక లింగంగా అవతరించిన విశ్వతేజుడు విశ్వేశ్వరుడు గర్భాలయంలో నిరుపమాన రీతిలో అద్భుత సౌందర్యమయంగా నిర్గుణ నిరాకార లింగమూర్తిగా విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. పంచఫణి ఛత్రంగా అమరగా పుష్పాలంకరణ సుశోభితంగా ఆకుపచ్చని వర్ణ వస్త్ర విశేషంతో విశ్వనాథుడు ధీర గంభీరమూర్తిగా గర్భాలయంలో గోచరమవుతాడు. విశ్వేశ్వరుడికి కుడివైపు విశాలాక్షిదేవి, ఎడమవైపు అన్నపూర్ణాదేవి విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ఇరు దేవేరులతో ఇంపుగా కనువిందుగా భక్తజన హృదయాహ్లాదభరితంగా విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. విశ్వాక్షం విశ్వసంభువం అని విశ్వనాథుణ్ణి మంత్రపుష్పం కీర్తించింది. అలాంటి విశ్వస్ఫూర్తిని అనంతమైన అలంకార శోభతో దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. శివయేవ దేవాదిదేవః శివయేవ ఆదిదేవః శివయేవ పరమపురుషః అంటూ శివతత్వం శివస్వరూపాన్ని కీర్తించింది. అలాంటి మహాదేవుడు విశ్వేశ్వరుడిగా విశ్వలోకైక పావనుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. సర్వలింగమయీ భూమి సర్వం లింగమయం జగత్. ఈ భూమి అంతా జగత్తంతా లింగమయమని పురాణవాక్కు. ఈ మహితాత్మ తపోభూమిలో తేజోరూపంలో లింగస్వరూపంగా మహేశ్వరుడు కొలువయ్యున్నాడు. శివశక్తియుతమైన ఆ మహాలింగాలే జ్యోతిర్లింగాలై ప్రకాశిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 ప్రదేశాలలో ఉన్న 12 జ్యోతిర్లింగాల సమాహారం అదే ఆకృతిలో ఈ ఆలయ ఆవరణలో భక్తులు దర్శించుకుంటారు. శివశక్త్యోశ్చ చిహ్నస్య మేళనం లింగముచ్యతే. శివశక్తులు మమేక్యమై ఏకరసంగా గోచరింపజేసే చిహ్నమే లింగం. పీఠం దేవీ స్వరూపం, లింగం చిన్మయ స్వరూపం. శంకరుడు పార్వతిని సదా అంకంపై ధరించిన రీతిలో సదా పీఠంతో కూడి ఉండాలి. లయమై ఆలయమై జనన మరణాలకు ఏది కారణమవుతుందో అదే లింగస్వరూపం. లీయతే ఇతి లింగః, సర్వం దేనిలో లయిస్తుందో అదే లింగం. మన మనస్సు దేనియందు లయం చెందుతుందో, జీవుడే సాక్షాత్తు శివుడై ప్రకాశిస్తాడో ఆ పరంధామమే లింగం. ప్రాణం దేనియందు సంలీనమవుతుందో, జీవుడు ఆత్మ సాక్షాత్కారాన్ని అందుకొని బ్రహ్మానంద అనుభూతిని పొందుతాడో ఆ పరమపదమే లింగం. అలాంటి లింగమూర్తి 12 లింగమూర్తిగా జ్యోతిర్లింగాకృతుల్లో తేజరిల్లుతున్నాడు. ఆ 12 జ్యోతిర్లింగ స్వరూప ఆకృతుల సమాహారం ఈ ఆలయంలో ప్రత్యేకంగా నెలకొని ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాల అమరిక ఈ ఆలయానికే విశేష ఆకర్షణ. సౌరాష్ట్ర సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళుడు, ఓంకార అమలేశ్వరుడు, పర్లిలో వైద్యనాథుడు, ఢాకినీలో భీమశంకరుడు, రామేశ్వరంలో రామేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, త్రయంబకంలో త్రయంబకేశ్వరుడు, హిమాలయంలో కేదారనాథుడు, కృష్ణేశ్వరంలో కృష్ణేశ్వరుడు, ఇలా 12 జ్యోతిర్లింగమూర్తులు దేశవ్యాప్తంగా తేజరిల్లుతున్నారు. ఆ దివ్యలింగమూర్తుల ఆకృతులతో ప్రత్యేక మందిరాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. గాంధీనగర శైవధామంలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణ విశాలాక్షి సమేతంగా అలరారుతున్నాడు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ
అంటూ అన్నపూర్ణాదేవిని భక్తులు ఆర్తితో ప్రార్థిస్తారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నామనే భావన మనం ఆ మహాతల్లి పట్ల చూపే కృతజ్ఞత. అన్నపూర్ణామాత దయవల్లే నేను శక్తిని పొందాను అనే విధేయ భావన సర్వత్రా ప్రకటితం కావాలి. ప్రకృతి నుంచి తయారైన ఆహారం ముందుగా ఈశ్వరునికి నివేదించి అటుపై స్వీకరించాలి. ఈశ్వరార్పణం చేయని పదార్థం కేవలం ఆహారం. భగవన్ నివేదన చేసిన పదార్థం మహాప్రసాదం, అమృతం. అన్నమంటే మన ఇంద్రియాల్ని గ్రహించే శబ్ద దృశ్యాది ఐశ్వర్యాలు. గాంధీనగర్లో గంభీరమైన శైవ సన్నిధానంగా వెలిగే విశ్వేశ్వరుడి నెలవులో ఎన్నో ఉపాలయాలు కొలువుదీరి ఉన్నాయి. సమస్త దేవతల సన్నిధిగా, సకల దైవశక్తుల పెన్నిధిగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. వర్ణరంజితమైన ఆలయాలతో, ముఖమంటపాలతో అలరారే ఈ ఉపాలయ సమాహారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గాంధీనగర విశ్వేశ్వర సదనం ఎన్నో ఉపాలయాల సమాహారం. ఎన్నెన్నో దేవతామూర్తుల నెలవుగా ఈ లోగిలి తేజరిల్లుతోంది. అష్టభుజాలతో నానావిధ ఆయుధాల్ని ధరించిన లోక శుభంకరి, దుర్జన భయంకరిగా దుర్గామాత రజత కవచయుక్తంగా దర్శనమిస్తుంది. వర్ణరంజితంగా విలసిల్లే దుర్గామాత విగ్రహం ధీర గంభీరంగా ప్రకటితమవుతూ భక్తులకు శుభదీవనల్ని అందిస్తుంది. శ్రీ విఘ్నేశ్వరం సకల సన్మంగళదాయకం, సమస్త విఘ్న నివారకం అంటూ భక్తులు ప్రార్థించే సుప్రసన్న దైవం మంగళరూప విఘ్నేశ్వరుడు. వర్ణరంజిత అలంకృతమూర్తిగా ఉమాసుతుడు భాసిల్లుతున్నాడు. వ్రతాధిష్టాన దైవతమైన సత్యనారాయణ స్వామి వర్ణరంజిత తేజోమూర్తిగా గోచరమవుతాడు. ఆశ్రిత కల్పవల్లి కలికి చిలకల కొలికి మధుర మనోజ్ఞమూర్తి మధుర మీనాక్షి వర్ణమయ భాసురంగా మధుర మీనాక్షిదేవి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. సకల విద్యాదాయిని, జ్ఞానబుద్ధి ప్రదాయినిగా సరస్వతీమాత విగ్రహాకృతి ప్రత్యేక మందిరంలో భాసిల్లుతుంది. హరిహరసుతునిగా, మణికంఠునిగా, దీక్షాధిష్ఠాన దైవంగా అయ్యప్ప స్వామి చిన్ముద్రాంకితునిగా మందిరంలో గోచరమవుతాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వరుడు నామాల స్వామిగా, వేయి నామాల స్వామిగా, నవ్య సమ్మోహనంగా శ్రీ వెంకటేశ్వర దివ్యమంగళమూర్తి ఈ మందిరంలో దర్శనమిస్తుంది. కాలజ్ఞాన ప్రవర్తకునిగా ఖ్యాతి గడించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం మరో ఆకర్షణ. త్రిమూర్తుల ఏకీకృత స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి, షిరిడీ సాయి విగ్రహాకృతులు మందిరంలో పూజలందుకుంటారు. రాఘవేంద్ర యతీంద్రులు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వాల్మీకి మహర్షి, ఆదిశంకరాచార్య వంటి మాననీయమైన మహనీయమూర్తుల ప్రత్యేక మందిరాలు ఈ లోగిలిలో భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో ధ్యానమూర్తి శివస్వరూపం, మరోవైపు మహావిష్ణు స్వరూపం ఏకీకృత విగ్రహాకృతులుగా తేజరిల్లుతున్నాయి. విశ్వమంతా ఈశ్వర స్వరూపం అంటుంది వేదం. కనిపించేది, కనిపించనిది, కదిలేది, కదిలించేది అంతా శివుడే. అందుకే ఆయన విశ్వదేవుడయ్యాడు. సృష్టిలోని జీవులన్నీ పరమేశ్వరుడి సంకల్పంలో నుంచి ఉద్భవించినవి. కాలం ఉన్నంత వరకు ఈ విశ్వచక్రాన్ని ఇలా విశ్వేశ్వరుడు సంచరింపచేస్తూనే ఉంటాడు. విశ్వేశ్వర నామధేయంతో వెలిగే ఈ శైవ లోగిలి భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చే ప్రత్యక్ష కైలాసంలా భాసిల్లుతోంది. విశ్వమనే చక్రాన్ని నడిపించే విశ్వనగర విశ్వేశ్వర లోగిలిలో జరిగే ప్రధాన వేడుక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్థానిక భక్తుల జయ జయధ్వానాల మధ్య శివరాత్రి సందర్భంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల్ని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపు నిర్వహిస్తారు. మహిళా భక్తులు శిరస్సున పవిత్ర జలాలు నింపిన కలశాలతో ఆలయానికి విచ్చేస్తారు.
ఆ జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా విశ్వేశ్వర మహాలింగమూర్తిని అర్ధనారీశ్వర స్వరూపంగా శోభస్కరంగా అలంకృతం చేస్తారు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ వేడుక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. గాంధీనగరలో వేంచేసి ఉన్న విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం భక్తులందరికీ సన్మంగళదాయకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా బెంగళూరుకి చేరుకొని అక్కడ నుంచి దాబసోపేట, క్యాతసంద్ర, తుముకూరు, వసంత నారసాపుర, సిబి, చెన్నప్పనహళ్లి, సిరాల మీదుగా గాంధీనగర్కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు, పత్తికొండ, బళ్ళారి, రాయదుర్గం, చళ్లకెరల మీదుగా గాంధీనగర్ చేరి శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు గుంటూరు, నరసరావుపేట, నాగార్జునసాగర్, కర్నూలు, పత్తికొండ, బళ్ళారి, రాయదుర్గం, చళ్లకెరల మీదుగా గాంధీనగర్ చేరి అక్కడ కొలువై ఉన్న విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. బ్రహ్మాండ వ్యాప్త దేహ శివ అనే రుద్రాభిషేక మంత్రాలు శివుణ్ణి కీర్తించాయి. బ్రహ్మాండాన్ని శరీరంగా ధరించిన భవుడు విశ్వేశ్వరుడు. విశ్వమంతా వ్యాపించిన జ్యోతిస్ఫటిక లింగరూపమే విశ్వేశ్వర మహాలింగాకృతి. సమస్త మంగళాల్ని, సకల శుభాల్ని అనుగ్రహించే ఆ విశ్వేశ్వర కృపా వైభవాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.